హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మీ హనీ. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు క్రేజీ ఫ్యామిలీ. సో ఈ వారం మొత్తం మాకు నాన్ వెజ్ అయిపోయింది. ఇవాళ కూడా నాన్ వెజ్ తినడం ఎందుకు అని చెప్పేసి మా పిల్లలు గుడ్డు పులుసు అయితే చేయమన్నారు. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా ఈ విధంగా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను ఎక్కువ ఆనియన్స్ వేస్ట్ చేస్తాను. దీన్ని గుడ్డు పులుసుని మసాలా కారం అని కూడా అంటాము. ఒక్కసారి మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. మీకు తప్పకుండా నచ్చుతుంది. చేసేద్దామా మరి? లెట్స్ గో. గుడ్డు పులుసుకి కావలసిన పదార్థాలు: మీకు సరిపడే అన్ని గుడ్లు, 5 చిన్న సైజులో ఉన్న పచ్చిమిర్చి, 3 పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయలు, 2 టమాటాలు, 1½ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి, 1 ఎగ్ సైజ్ అంత చింతపండు, మెంతులు, కరివేపాకు పౌడర్. యూఎస్లో కొంచెం తక్కువ దొరుకుతుంది కాబట్టి మేము పౌడర్ యూజ్ చేస్తున్నాము. మీరైతే డైరెక్ట్గా కరివేపాకు వేసుకోవచ్చు. ఉప్పు, కారం, ధనియాల పౌడర్. ముందుగా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీకు కర్రీకి సరిపడా బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అది వేడయ్యాక ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. చింతపులుసు కాబట్టి పులుసులోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో 4 టీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు. ఇవన్నీ ఏంటంటే తాలింపులో బాగా వేగితే చాలా బాగుంటుంది. తాలింపుతోనే టేస్ట్ వస్తుంది. తాలింపు చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాక కరివేపాకు ఉంటే కరివేపాకు ఇప్పుడే వేసేసుకోండి. నేను పౌడర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సేపు అయ్యాక మగ్గిన తర్వాత నేను పౌడర్ వేస్తాను. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసుకోండి. వేసేసుకొని తాలింపు బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గిద్దాము. నేనైతే ఇక్కడ వైట్ ఆనియన్స్ యూస్ చేస్తున్నాను. రకరకాల ఆనియన్స్ ఉన్నాయి. బ్రౌన్ ఆనియన్స్, వైట్ ఆనియన్స్, అలాగే పింక్ ఆనియన్స్. వీటన్నిటిలో ఏ ఆనియన్స్ బాగా టేస్ట్ ఉంటాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1½ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవి 2 వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. కొందరు ఏంటంటే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తాలింపులోనే వేసుకుంటారు. అలా వేసుకోవడం వల్ల మాడిపోతాయి త్వరగా. సో మనం ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే అవి ముక్కలకి బాగా పడుతుంది. ఏదైనా సరే, నాన్ వెజ్లో అయినా సరే, నార్మల్ వెజ్ కర్రీస్లో అయినా సరే మనము ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయినాక మనము తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలు ఇప్పుడు వేసుకుందాము. వేసుకున్నాక ఈ టమాటో ముక్కలు కలిసేలాగా మొత్తము కలుపుకోండి. నార్మల్గా అయితే చాలామంది చింతపండు పులుసు వేస్తున్నారని టొమాటోలు అయితే వేయరు. కానీ టొమాటో వేయడం వల్ల మనకి కొంచెం టేస్ట్ ఎక్కువ రుచిగా అవుతుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మాత్రం మగ్గనిద్దాము. ఈలోపు ఉడకపెట్టిన ఎగ్స్ని కాట్లు వేయాలి. ఆ కాట్లు వేయడం వల్ల ఏంటంటే ఆ పులుపు రసం అనేది గుడ్లల్లోకి వెళ్తుంది. గుడ్లకు కూడా బాగా ఉప్పు, కారం అన్నీ పులుపు అన్నీ పడతాయి. సో ఇలా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మీరు చూస్తున్నట్లయితే టమాటాలు కూడా దోరగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేస్తున్నాను. తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. 1½ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. ధనియాల పౌడర్ వల్ల టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఎగ్ పులుసుకి. నేనైతే కొత్తిమీర మిక్స్ చేస్తాను, ఈ పౌడర్ ఎక్కువ వేస్తాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కరివేపాకు పౌడర్. నేను స్టార్టింగ్లో వేయలేదు కదా కరివేపాకు, అందుకే ఇప్పుడే వేసుకుంటున్నాను. స్టార్టింగ్లో వేస్తే మాడిపోతుంది, ఆ ఫ్లేవర్ పోతుంది అని వేయలేదు. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు మాత్రం ఈ మసాలాలోకి వేసుకోవాలి. ఈ గుడ్లకి కాటు పెట్టడం వల్ల మసాలా అంతా గుడ్లలోకి దిగుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టుకొని మగ్గించుకుందాము. మగ్గినాక ఆ మసాలా అంతా గుడ్లకు పట్టిన తర్వాత మనము చింతపులుసు వేసుకోవచ్చు. ఇప్పుడు నానబెట్టుకున్న ఒక కోడిగుడ్డంత సైజులో చింతపండుని గుజ్జు అయితే నీళ్ళలో కలుపుకొని నాకు కావాల్సిన నీళ్ళు అయితే పులుపుకు తగ్గట్టు పోసుకుంటున్నాను.
మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడికిద్దాము. పులుసు బాగా మరగాలి. మరిగినప్పుడు ఆ గుడ్లో ఉన్న రసం అనేది పులుసులోకి దిగుతుంది. అప్పుడు టేస్ట్ అనేది మారిపోతుంది. చిక్కబడాలి పులుసు అనేది మరిగి చూసారు కదా, ఇప్పుడు ఆయిల్ అంతా తేలింది, అంటే ఆల్మోస్ట్ ఉడికినట్టే. పులుసు కూడా మీరు చూస్తున్నట్లయితే చిక్కపడింది చూడండి. స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా పులుసు చేసుకుంటే. మనకి ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల పులుసు అనేది చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, నేను కర్రీ అయితే చేసేటప్పుడు 10 సార్లు టేస్ట్ చూస్తాను. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసా, ఉప్పు పడుతుంది అనిపించింది, ఉప్పు వేసుకుంటున్నాను. మీరు ఈ టైంలో రుచి చూసి ఏదైతే అవసరపడుతుందో అది మీరు వేసుకోవచ్చు మీ రుచికి తగ్గట్టు. నాకు సాల్ట్ కొంచెం పడుతుంది అనిపించి నేనైతే సాల్ట్ యాడ్ చేశాను. టేస్ట్కి తగ్గట్టు చిటికెడు బెల్లం అయితే వేసాను. చింతపులుసులో బెల్లం వేస్తే చాలా టేస్ట్ వస్తుంది, రుచిగా ఉంటుంది. అలాగే నేను లాస్ట్లో ఇంకా ఆల్మోస్ట్ కర్రీ కంప్లీట్ అవ్వస్తుంది కాబట్టి నేను చిటికెడు గరం మసాలా వేసాను. స్టార్టింగ్లో మసాలాలు ఏం వేయలేదు, ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప. ఇది వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు మనం ఉంచేసామనుకోండి, అంతే, గుమగుమలాడే కమ్మనైన గుడ్డు పులుసు తయారైపోయింది. సో మీరైతే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు ఇదే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ నుండి మాకు ఎన్ని లైక్స్ కానీ కామెంట్స్ కానీ ఎన్ని ఎక్కువ వస్తే అంతమందికి మాకు ఇంకా ఎక్స్ట్రా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. సో మాకు మీ లైక్స్ కానీ కామెంట్స్ కానీ మాకు ఎంతో విలువైనవి. సో తప్పకుండా లైక్ కానీ షేర్ కానీ చేయండి మీకు నచ్చినట్లయితే. థ్యాంక్ యూ సో మచ్. మరి కమ్మనైనా ఎగ్ పులుసు టేస్ట్ చూసేద్దామా? రండి చూసేద్దాము. వేడి వేడి అన్నము, వేడి వేడి ఎగ్ పులుసు అయ్యేసరికి బాగా కాలుతుంది. జనరల్గా అయితే ఏవైనా చింతపండుతో చేసిన కర్రీస్, పులుసులు చల్లటి అన్నంలో తింటే ఎక్కువ రుచిగా ఉంటాయి. So loud as the hours pass, we're gonna do it all again. టేస్ట్ అయితే అదుర్స్, చాలా 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 బాగుంది.